హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు సింపుల్గా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. అయితే దానికోసం ముందుగా కళాయిలో 4 టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాతకి చికెన్ కర్రీ స్పైసీ కోసం 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకుని తుంచుకొని వేసుకోవాలి. అలా వేసుకున్నాక నెక్స్ట్ 4 పచ్చిమిర్చీలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఆనియన్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ని పేస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి చికెన్లో కర్రీలో గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ గ్రేవీ అనేది మనం రైస్లోనే మాత్రం కాకుండా రోటీలలోకి, చపాతీలలోకి తినడానికి కూడా బాగుంటుంది. ఈ ఆనియన్ పేస్ట్ని కలపెట్టుకొని నెక్స్ట్ మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు అనేది వేసుకున్న తర్వాతకి కొంచెం పచ్చివాసనకి పోయిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాతకి కొంచెం కలుపుకొని 2-3 సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ని మనం వేసుకోవాలి. అలా చికెన్ని వేసుకున్న తర్వాతకి ఆ చికెన్కి అనేది పేస్ట్ మొత్తం మంచిగా పట్టేలాగా 2-3 సార్లు కలిపి ఉంచాలి. ఉంచిన తర్వాతకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి కర్రీలో ముందుగానే సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ముక్కలకి మంచిగా పడుతుంది కాబట్టి. అలా మళ్ళీ ఒకసారి వేసుకొని కలిపి పెట్టుకొని మూత పెట్టేయాలి. అలా మూత పెట్టిన తర్వాత చికెన్ మొత్తం మంచిగా మగ్గిన తర్వాతకి ఒక చిన్న టమాటోని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటోని మీరు పేస్ట్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా మంచిగా ఉంటుంది, అది మీ ఇష్టం. అలా వేసుకున్నాక అది కూడా మొత్తం మంచిగా మగ్గిన తర్వాతకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలా వేసుకున్న కారాన్ని కలపెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాతకి చికెన్ గ్రేవీ కోసం మనం 1/2 గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాతకి మనం 2-3 సార్లు ఆ వాటర్ని మొత్తం చికెన్తో కలిపి మంచిగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాతకి చూడండి, ఆయిల్ అనేది ఇలా తేలి గ్రేవీ అనేది దగ్గర పడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మసాలా వేసుకొని 5 నిమిషాలు ఉంచుకొని దింపాలి. ఎంతో టేస్ట్గా చేసిన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ.